నమస్తే అండి. నేను డాక్టర్ గుప్తా ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ నుంచి అండి. మా దగ్గరికి చాలామంది వస్తున్నారు. డాక్టర్ గారు, మా హస్బెండ్‌కి చాలా కొలెస్ట్రాల్ ఉందండి. హార్ట్‌లో బ్లాక్స్ ఉన్నాయి. డాక్టర్ గారు అంటున్నారు స్టెంట్ ఏయమంటున్నారు. కాబట్టి మీ అందరికీ మేము ఒక స్టడీ చేసాం మా వెల్నెస్ సెంటర్‌లో. వెజిటబుల్ జ్యూస్ అండి. దీనివల్ల కొలెస్ట్రాల్ తక్కువైతుంది. హార్ట్‌లో బ్లాక్స్ తక్కువైతున్నాయి. హార్ట్‌లో ఆర్టరీస్ అన్నీ క్లియర్ అవుతున్నాయి. మెల్లమెల్లగా 10%, 20% మెల్లమెల్లగా క్లియర్ అవుతున్నాయి. మన ఇంట్లో దొరికే ఒక వారమేమో 250 ml సొరకాయ జ్యూస్ తీసుకోవాలి. ఒక వారమేమో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలి. ఒక వారమేమో కీరా జ్యూస్. ఒకటో వారం, రెండో వారం, మూడో వారం అట్లా 3 వారాల తర్వాత మళ్ళీ 3 వారాలు రిపీట్ చేయండి. ముందు మీరు బ్లడ్ టెస్ట్ చేయండి. ఒక 6 వారాల తర్వాత మళ్ళీ మీరు బ్లడ్ టెస్ట్ చేయండి. మీకే తెలుస్తుంది మీ కొలెస్ట్రాల్ ఎంత ఉండే, ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉండే, కొలెస్ట్రాల్ ఎంత ఉండే, మీకు హార్ట్‌లో బ్రెత్లెస్‌నెస్ ఎలా ఉంది. మేము చాలామంది కార్డియాలజిస్ట్ కూడా మేము టైఅప్ చేసి అబ్జర్వ్ చేశారు. డాక్టర్ గారు ఈ జ్యూసెస్ వల్ల చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. మేము కూడా రికమెండ్ చేస్తాం అంటున్నారు వాళ్ళు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇంట్లో ఉన్న వస్తువులే కాబట్టి మీరు ఈజీగా వాడుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లమ్ ఎక్కువ ఉందనుకోండి, రోజు 2 సార్లు తాగండి. ప్రాబ్లమ్ లేకుంటే రోజు ఒకసారి 200 డాక్టర్ గారు దీనిలో ఏమైనా యాడ్ చేయొచ్చా? దీనిలో పుదీనా యాడ్ చేసుకోవచ్చు, ఉసిరికాయ యాడ్ చేసుకోవచ్చు, అల్లం యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేని వాళ్ళు కూడా తీసుకోండి, ఏం ప్రాబ్లమే లేదు. మీరు ఇంట్లో ఏది ఉంటే దాంతోనే స్టార్ట్ చేసేసేయండి. ఒక వారం సొరకాయ, ఒక వారం బూడిద గుమ్మడికాయ, ఒక వారమేమో కీరా. మీకు రిజల్ట్ ఇమ్మీడియట్‌గా 3 వీక్స్‌లోనే స్టార్ట్ అయితాయి. 6 వీక్స్ తర్వాత మీరు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. మళ్ళీ మీ ఫీడ్‌బ్యాక్ మాకు చెప్పండి. లేనిచో మా వెల్‌నెస్ సెంటర్‌కి వస్తే మా టీమ్ ఆఫ్ డాక్టర్స్